హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టింకు స్పెషల్లో చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. నేను చికెన్ని తెచ్చుకొని చక్కగా ముక్కలు కట్ చేయించుకొని 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకుని, అంటే కాస్త ఉప్పు కాస్త మజ్జిగ వేసి కడుక్కుంటాను, నీసు వాసన రాకుండా ఉంటుంది. అక్కడ ఫ్రెష్గా మనం కడుక్కొని బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. నేను విత్ బోన్స్తో చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను. అంటే మనకు మరి మంటగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. కారం వేస్తున్నాను. తర్వాత పసుపు వేస్తున్నాను 1 స్పూను. 1 స్పూను మైదా, 2 స్పూన్లు కార్న్ ఫ్లోరు, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకొని మనం చక్కగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్, కొద్దిగా సోయా సాస్. వెనిగర్ లేనప్పుడు మనం ఒక నిమ్మకాయ చెక్కను పిండుకుంటే పులుపు సరిపోయిద్ది. మీకు ఎగ్ ఇష్టం ఉంటే ఎగ్ వేసుకోవచ్చు, కానీ నేను ఎగ్ వేయలేదు. ఎందుకంటే ఎగ్గుతో కొద్దిగా మాకు నచ్చదు కాబట్టి వేసుకోలేదు. కొన్నిసార్లు వేస్తాను, కొన్నిసార్లు వేయను, అందుకని నేను ఎగ్ వేయలేదు. తర్వాత నేను గ్రీన్ చిల్లీ సాస్ కూడా కొద్దిగా వేసుకున్నాను. తర్వాత సోయా సాస్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఉప్పు మాత్రం సరి చూసుకొని వేసుకోండి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకుంటే పకోడీ తిన్నప్పుడు మనకు ఉప్పు కనిపించింది. ఉప్పు మీడియంగా వేసుకోండి. మీకు కొద్ది కావాలంటే కొద్దిగా శనగపిండి కూడా వేసుకోండి. నేను 1 స్పూన్ అంటే 1 స్పూన్ శనగపిండి వేసాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ మసాలాలన్నీ ఆ చికెన్కి బట్టి బాగా టేస్ట్ వచ్చింది. అందుకే నేను బాగా కలుపుకొని ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను. నేను బోన్స్తో వేస్తున్నాను. మా ఇంట్లో బోన్స్తో అంటే ఇష్టం, బోన్స్తో చాలా బాగుంటుందని. ఉట్టి బోన్లెస్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. నేను ఈ మాదిరిగా చక్కగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎగ్ కూడా ఎగ్ వైట్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోకపోయినా ఎగ్ వైట్ వేసుకుంటే బాగుంటుంది. ఎల్లో వేసుకుంటే కాస్త వాసన వచ్చిద్దని కొంతమంది వేసుకోరు. మనం వెనిగర్ నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి వెనిగర్ ఉంటే వెనిగర్ వేయండి, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేయండి. నీసు వాసన అనేది రాదు. ఎందుకంటే మనం ఫ్రెష్గా తెచ్చుకున్నాం చికెన్, బాగా కడుక్కొని పెట్టుకున్నాం కాబట్టి నీరు లేకుండా గట్టిగా పిండి పెట్టుకోవాలి. అయితే మసాలాలు వేసినప్పుడు నీరుంటే మనకి పకోడీ అనేది చక్కగా రాదు. ఇప్పుడు నేను దీన్ని మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసాను, ఒక 15 నిమిషాలు ఉంచాను ఫ్రిడ్జ్లో. తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకున్నాను. ఈ జీడిపప్పు కూడా చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం కడాయిలో నూనె తీసుకొని ఈ పకోడీలో చక్కగా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. మనం నూనె కాగినప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి, పకోడీ వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ మాదిరిగా చక్కగా వేపుకొని, ఇంకా ఈ పకోడీ అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీనికి ఫ్లేవర్గా నేను కొద్ది కరివేపాకు కూడా వేయించాను. కరివేపాకు ఈ చికెన్ పకోడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బయట తెచ్చుకునే మన సొంతంగా ఇంట్లో తయారు చేసుకుంటే మనకి ఆరోగ్యం, ఆనందం చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్రెష్గా తెచ్చుకుంటాం చికెను. ఇంట్లో పదార్థాలన్నీ చక్కగా అన్నీ ఇంట్లో ఉండేవి కాబట్టి చాలా బాగుంటాయి. అంటే మనకి ఏ రోగాలు ఎలాంటివి రాకుండా బాగా మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది, మన ఇంట్లో ఫ్యామిలీకి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను కరివేపాకుని వేసి చక్కగా వేయించాను. తర్వాత ఆనియన్స్ కోసి పక్కన పెట్టుకున్నాను. నేను వెనిగర్ వేసాను కాబట్టి నిమ్మకాయ చెక్కను పక్కన పెట్టాను. ఇంకా మనకి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా తిన్నారండి ఫ్రెండ్స్. ఈ మాదిరిగా మీరు కూడా చికెన్ పకోడీ తయారు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.
వీకెండ్స్లో సండే అప్పుడు చక్కగా ఈ పకోడీ తయారు చేసుకుందంటే బాగుంటుంది. ఎలాగ మనం చికెన్ తెచ్చుకుంటాం కాబట్టి అందులో కాస్త మెత్తండి తీసుకొని చికెన్ షాప్ వాడు చెప్తే పకోడీకి చక్కగా ముక్కలు కొట్టేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.